ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. యెషయా గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి 4వ వచనం మొదలుకొని 6వ వచనం వరకు లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగమును మనం అనుసరించి ధ్యానం చేస్తున్నటువంటి అంశం పేరు ఆ దినమున పాడవలసిన గీతం. ఆ దినమున పాడవలసిన గీతం, ద సాంగ్ టు బి సంగ్ ఇన్ దట్ డే. ఇంగ్లీష్లో ద సాంగ్ టు బి సంగ్ ఇన్ దట్ డే. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి గ్రహించే విషయం ఏంటంటే, ఆ రోజున అనగా ఇశ్రాయేలీలు రక్షింపబడినటువంటి దినమున పాడేటటువంటి గీతమును గురించి ఈ యొక్క లేఖన భాగము తెలియచేస్తూ ఉన్నది. దేవుడు తన కోపాన్ని ఉపసంహరించుకొని తమను అనగా ఇశ్రాయేలీలను ఓదార్చినందుకు వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నారు. దేవుడే వారికి రక్షణ అనియు మరియు దేవుడే వారికి బలమనియు వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక ఎంత మాత్రము భయపడకుండా దేవునిపై మాత్రమే ఆధారపడతారు. వారు దేవుని యందు సంతోషిస్తూ దేవుని మహత్కార్యమును సర్వలోకానికి చాటి చెప్పే పాటను లేదా గీతాన్ని పాడుతారని ఈ యొక్క లేఖన భాగము తెలియచేస్తూ ఉన్నది. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ముఖ్యంగా 2వ వచనం ప్రకారంగా దేవుడు మన బలము, మన గానము మరియు మనకు రక్షణ అయి ఉన్నాడు. దేవుడు మన బలము, మన గానము మరియు మన రక్షణ అయి ఉన్నాడు. రక్షణ అంటే దేవుడు లేకుండా కేవలం మంచి జీవితాన్ని గడపడం కాదు. ఒకవేళ సులభమైన మరియు సుఖవంతమైన జీవితాన్ని గడపడమే రక్షణ అయి ఉంటే, దేవుడు ఇశ్రాయేలీయులను అంతటి కష్టాలను అనుభవించే వారిగా ఆయన చేసేవాడు కాదు. దేవుని యొక్క సహవాసాన్ని పొందడమే నిజమైన రక్షణ. దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండటమే నిజమైనటువంటి రక్షణ అని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము రక్షించబడ్డామా లేదా నేను రక్షించబడ్డానా అని ఆలోచన చేయాలి. ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటి అని ఆలోచన చేస్తే, 4వ వచనం నుండి 6వ వచనం ప్రకారంగా మనం దేవుని గూర్చి సర్వలోకానికి హెచ్చించి చెప్పాలి. మనం దేవుని గురించి సర్వలోకానికి హెచ్చించి చెప్పాలి, అతిశయంతో చెప్పాలి. రక్షణ యొక్క ఆశ్చర్య కార్యం పట్ల మనకున్న కృతజ్ఞత మరియు స్తుతి అనగా ఆరాధన సువార్త ప్రకటనగా మారడం అనేది సహజం. దేవుని కృప యొక్క విలువను మనం నిజంగా అర్థం చేసుకుంటే మనం మౌనంగా ఉండము. రక్షణ పట్ల మన కృతజ్ఞత పెరిగే కొద్దీ మన యొక్క స్వరము కూడా గంభీరంగా బిగ్గరగా మారుతుంది. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను రక్షించిన మహిమాన్వితమైనటువంటి ఆశ్చర్య కార్యానికి నేను ఎలా స్పందించి ఆయనను గూర్చి ప్రకటిస్తూ ఉన్నాను
ఆయనను గూర్చి ఆరాధిస్తున్నాను అని ఆలోచన చేయాలి. ప్రియ దేవుని సంగమ, మనము ఈ సమయమున ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున యేసయ్య, మీకు వందనాలు. మీ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి రక్షణకై కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క రక్షణ ఆనందాన్ని మేము మా హృదయంలో ప్రభువా తలపోసుకొనుచు ఇంకా అనేకులకు ప్రభువా ఈ యొక్క రక్షణ ఆనందాన్ని తెలియచేయడానికి మా యొక్క స్వరములను ప్రభువా, మా యొక్క ఆనందాన్ని ప్రభువా మీరు తండ్రి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి అనుదిన బైబిల్ కార్యక్రమంలో పాల్పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.